ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. మీరందరూ బాగున్నారా? మనం అందరం కూడా క్రిస్మస్ నెలలో ఉన్నాం కదండి. చాలా సంతోషంగా దేవుని సన్నిధిలో మనం ఈ పండుగ రోజుల్ని దేవుని మహిమపరుస్తూ గడిపేద్దాం. ఓకే అండి, మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామా? క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ రోజుల్లో ఉన్నాం కాబట్టి మరి గురించి కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. ప్రియులారా, లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనంలో దేవుని యొక్క మాటల్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎంతో చక్కని మాటల్ని మనం వినటానికి దేవుడు మన కొరకు వ్రాయించిన ఆ యొక్క వాక్య భాగంలో అద్భుతమైన మాటలు వ్రాయబడి ఉంది. ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని దూతతో మరి తల్లి అయిన మరియ మాట్లాడడం మనం అక్కడ ఆ విషయాన్ని మనం చూస్తాము. ఎంతో ఆశ్చర్యకరమైన విషయము. చాలాసేపు ఆలోచించుకొని మరియ దూత చెప్పిన మాటకు మరి ఆన్సరిస్తూ దేవుని మాటకు లోబడి నేను ప్రభు దాసురాల్ని నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పింది. అప్పుడు కానీ ఆ యొక్క దూత ఆమె దగ్గర నుంచి వెళ్ళిపోకుండా ఉంది. ప్రియులారా, కాబట్టి ఆమె తనంతటికి తాను లోబడింది దేవునికి. లోబడి దాని యొక్క జీవితం అంతా కూడా యేసుప్రభు యొక్క పుట్టుక కొరకు, ఆయన యొక్క మరి ఈ లోకంలో మరి దేవుని రాజ్యం మరి కట్టబడాలని, నిర్మించబడాలని, దేవుని చిత్తం నెరవేర్చబడాలని మరియ తనను తాను దేవునికి సమర్పించుకుంది. అనగా తన దేహాన్ని దేవునికి సమర్పించుకుంది. అపోస్తలుడైన పౌలు గారు 6వ అధ్యాయంలో రోమా పత్రికలో 13వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా, మీ అవయవములను మరి దుర్నీతి సాధనాలుగా ఉపయోగించొద్దు, నీతి సాధనాలుగా ఉపయోగించమని. ఆ మాట ప్రకారం మరి దేవుని మాటకు లోబడి మరి యేసుక్రీస్తుని గర్భం ధరించడానికి ఎంతో సహకరించింది, దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. కాబట్టి ఎప్పటికి కూడా ఆమె స్త్రీలందరిలో అందుకే ఆశీర్వదించబడింది. ఆమె ధన్యురాలుగా పిలువబడింది. మనందరం కూడా అనేకుల్ని ప్రభు యొద్దకు నడిపించే విషయంలో అటువంటి బాధ్యత కలిగి మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చే స్త్రీలంగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నా. దేవుడి మాట